నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ద బిస్మార్క్ ఆఫ్ ఇండియా. ఆయన్ని ఉక్కు మనిషి అని ఎందుకు పిలుస్తున్నారు? భారతదేశ స్వాతంత్రోద్యమానికి సంబంధించి ఆయన పోషించినటువంటి పాత్ర ఏ విధంగా ఉంది? మహాత్మా గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు? లేదు, మహాత్మా గాంధీ గారి యొక్క ఇంపాక్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మీద ఏ విధంగా పడింది? అలానే ఇండియాని యూనిఫై చేయడంలో సర్దార్ పటేల్ గారు ఏ విధమైన పాత్ర పోషించారు? ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో గమనిద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సర్దార్ పటేల్ ఎవరు? అతను భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఒక రాజకీయ మరియు స్వాతంత్ర నాయకుడు. హీ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్, ఎట్ ద సేమ్ టైం హీ వాజ్ ఆల్సో పొలిటికల్ లీడర్ యాజ్ వెల్. ఎందుకు ఆయన పొలిటికల్ లీడర్ అంటున్నారు అంటే ఆయన ఒక పార్టీకి అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి. చాలామంది పార్టీస్తో అసోసియేట్ అయ్యి భారతదేశ స్వాతంత్ర్యానికి పాటుపడ్డారు. బట్ ఇన్ జనరల్గా కూడా ఆయన ఒక పొలిటికల్ లీడర్, ఒక రాజకీయ నాయకుడు, అలానే ఒక స్వాతంత్ర్య పోరాట యోధుడు కూడా. అలానే ఈ చిత్రపటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు అని అంటే ఇక్కడ కనిపిస్తున్న మూడో వ్యక్తి. ఇక్కడ అన్నిటికంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఉన్నది మౌలానా అబుల్ కలాం ఆజాద్, మన భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. ఆయన జన్మదినానే మనం ప్రతి సంవత్సరం నేషనల్ ఎడ్యుకేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. నేషనల్ ఎడ్యుకేషన్ డే ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆయన పక్కన ఉన్నది జమ్నాలాల్ బజాజ్ గారు. ఆ పక్కన ఉన్నది మనం చర్చించుకుంటున్న ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన పక్కన ఉన్నది మనం ముద్దుగా నేతాజీ అని పిలుచుకునే సుభాష్ చంద్రబోస్ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడు జన్మించారు? ఆయన 31 అక్టోబర్ 1875వ సంవత్సరంలో జన్మించారు. ఎక్కడ జన్మించారు అని అంటే గుజరాత్ రాష్ట్రంలోని నడియాడ్ అనే ప్రాంతంలో. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే హీ వాజ్ ద వన్ హూ హ్యాడ్ ఇంటిగ్రేటెడ్ ఇండియా. అందుకని ఆయన జన్మదినాన్ని మనం నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. దాన్ని ఇప్పుడు జాతీయ ఏక్తా దివస్ లేదా రాష్ట్రీయ ఏక్తా దివస్ లేదా నేషనల్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశ స్వాతంత్రోద్యమానికి సంబంధించి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు. నో వన్ కెన్ డౌట్ దట్. కానీ ఆయన భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి ఇన్స్పైర్ చేసింది ఎవరు? హూ వాజ్ ద ఇన్స్పిరేషన్ అని గమనిస్తే, లేదు, ఆయనపై తీవ్ర ప్రభావం చూపించిన వ్యక్తి, హూ వాజ్ ద పర్సన్ హూ హ్యాడ్ ఎ లార్జ్ ఇంపాక్ట్ ఆన్ వల్లభాయ్ పటేల్ అంటే అది మరి ఎవరో కాదు, మన భారతదేశ జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద నేషన్, మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు. మహాత్మా గాంధీ సర్దార్ పటేల్పై అపారమైన ప్రభావం చూపారు. హీ హ్యాడ్ అన్ ఎనార్మస్ ఇంపాక్ట్ ఆన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎందుకు మనం ఈ మాట చెప్తున్నాము అని అంటే ఒకానొక సమయంలో బారిస్టర్ పట్టా పొందిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లాయర్గా వృత్తిని చేపట్టారు. ఆయన అహ్మదాబాద్కి వచ్చిన తర్వాత లాయర్గా మంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేద్దాము, మంచి డబ్బులు సంపాదిద్దాము, హ్యాపీగా స్థిరపడిపోదాము అని అనుకున్నారు. కానీ అదే అహ్మదాబాద్లో ఒకసారి ఆయన మహాత్మా గాంధీ గారిని కలిశారు. ఒక మనిషి ఇలా ఎలా ఉండగలడు? నేను నా జీవితం కోసం పోరాడుతుంటే ఆయన దేశం కోసం పోరాడుతున్నాడు అని ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి గాంధీని ఆరాధించి గాంధీ గారితోనే నడిచి గాంధీజీ గారితో పాటు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టడంలో ఆయన ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు. అండ్ దట్స్ వై వి సే మహాత్మా గాంధీ హ్యాడ్ అన్ ఎనార్మస్ ఇంపాక్ట్ ఆన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ చిత్రపటంలో మీరు గమనించవచ్చు, ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు, ఇక్కడ వల్లభాయ్ పటేల్ గారు, ఇక్కడ మహాత్మా గాంధీ గారు. అండ్ నౌ కమ్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన్ని అందరూ ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. కానీ ఆయన్ని భారతదేశపు ఉక్కు మనిషి అని ఎందుకు పిలుస్తారు? దట్స్ ద క్వశ్చన్. సంస్థానాలను ఒక దేశంగా ఏకీకృతం చేయాలనే అతని బలమైన అభిప్రాయాలు, మహిళా సాధికారత పట్ల అతని సానుకూల దృక్పథం, నేటి భారతదేశాన్ని నిర్మించడంలో అతని క్రియాశీల పాత్ర కారణంగా అతన్ని భారతదేశపు ఉక్కు మనిషి అని పిలుస్తారు, ఐరన్ మ్యాన్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే ముందు మనం ప్రిన్స్లీ స్టేట్స్లో ఉండేవాళ్ళం. కొన్ని ప్రావిన్సెస్ ఉండేవి, కొన్ని ప్రెసిడెన్సీస్ ఉండేవి. ఒకవేళ రాజులు పాలించేవి అయితే అవి రాచరిక రాష్ట్రాలు, ప్రిన్స్లీ స్టేట్స్గా ఉండేవి. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతాలు అయితే అవి కొన్ని ప్రావిన్సెస్గాను ఉన్నాయి, కొన్ని ఏమో ప్రెసిడెన్సీస్గా ఉన్నాయి. వీటన్నిటినీ ఏకం చేస్తూ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 550 కన్నా ప్రిన్స్లీ స్టేట్స్ కన్నా ఎక్కువ ఉంటే వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అఫ్కోర్స్ జూనాగఢ్, కాశ్మీర్, అలానే హైదరాబాద్ ఈ మూడు ఇంటిగ్రేట్ అవ్వలేదు. బట్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూపిన చొరవ ఆధారంగా జూనాగఢ్ అలానే హైదరాబాద్ భారతదేశంలో కలిసిపోయాయి బికాస్ ఆఫ్ ఆపరేషన్ పోలో. ఒకవేళ ఆపరేషన్ పోలో అంటే ఏంటి? ఇంతకీ ఆపరేషన్ పోలో ద్వారా జూనాగఢ్, హైదరాబాద్ భారతదేశంలో ఎలా విలీనమయ్యాయి మీరు ఇంకా వివరంగా తెలుసుకోవాలి, నా ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇంకా బాగా జరగాలి, ఐ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ దట్ కమ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ అని మీరు అనుకుంటే మీకు వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ అప్టేక్ జాబ్స్.
తొందరగా ప్లే స్టోర్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్సుని పర్చేస్ చేసుకుని మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ని సాఫీగా కొనసాగించండి. అలానే మహిళల యొక్క సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో ప్రోత్సహించారు. అలానే మనం ఏదైతే భారతదేశాన్ని ప్రస్తుతం చూస్తున్నామో, మరీ ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఫ్రేమ్వర్క్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. అందుకే ఆయన్ని ఐరన్ మ్యాన్ అంటారు. వెల్, ఆ ఫ్రేమ్వర్క్ ఏంటో మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. సో జస్ట్ కీప్ వాచింగ్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఆయన పేరు వల్లభాయ్ పటేల్ అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఆ సర్దార్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? మహాత్మా గాంధీ గారు పటేల్కి సర్దార్ అనే బిరుదుని ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్. బర్దోలీ సత్యాగ్రహం తర్వాత అతను చురుకుగా పాల్గొనడం మరియు అతని పాత్ర కారణంగా దేంట్లో భారతదేశ స్వాతంత్ర్యానికి సంబంధించి కొన్ని గ్రామాలలోని మహిళలు అతన్ని సర్దార్ అని పిలిచారు. మరీ ముఖ్యంగా బర్దోలీ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం మహిళలు ఆయన్ని సర్దార్ అని పిలిచారు. సర్దార్ అంటే పెద్దన్న లాగా అని అర్థం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈ బర్దోలీ సత్యాగ్రహం అవ్వచ్చు లేదా గుజరాత్ రాష్ట్రంలో అప్పుడు ట్యాక్సులు కట్టాల్సి వచ్చేది. ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ ఇన్ గుజరాత్, భారతదేశంలో ఎక్కడెక్కడైతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారో వాళ్ళు రైతుల దగ్గర నుంచి పన్ను వసూలు చేసేవాళ్ళు. ఒకటి, అక్కడ ప్రజలు పన్నులు కట్టకూడదు, మీరందరూ కట్టకండి, అప్పుడే మనం వాళ్ళ దగ్గర నుంచి కావాల్సింది తీసుకురావచ్చు అని అందరినీ ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, మోటివేట్ చేసిన వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఒక మెట్టు దిగి 1 సంవత్సరం పాటు పన్ను కట్టుకోకుండా వాళ్ళని వదిలేశారు. అండ్ దాట్స్ వై హీ బికేమ్ ఏ హీరో అండ్ దాట్స్ వై ద పీపుల్ ఎస్పెషల్లీ విమెన్ కాల్ హిమ్ సర్దార్. మరి సర్దార్ పటేల్ని ఉక్కు మనిషి అని పిలుస్తారు, సర్దార్ అని పిలుస్తారు. అలానే సర్దార్ పటేల్ని ఏ ఇతర పేర్లతో పిలుస్తారు? వాట్ ఆర్ ద అదర్ నేమ్స్ ఆర్ టైటిల్స్ దట్ ఆర్ గివెన్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్? ఆయన్ని బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని అంటారు. బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటున్నారంటే, ఒకప్పుడు ప్రష్యన్ ఎంపైర్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రష్యన్ కాదు ప్రష్యన్ ఎంపైర్ ఉన్నప్పుడు జర్మనీ దేశపు మొత్తాన్ని యూనిఫై చేసింది, అందులో ముఖ్య పాత్ర పోషించింది బిస్మార్క్ అనే అతను. ఒకవేళ మీకు బిస్మార్క్ గురించి కూడా ఇంకా పూర్తిగా వివరాలు తెలుసుకోవాలంటే తెలుసు కదా మీరు ఎక్కడికి వెళ్ళాలో, అప్టేక్ జాబ్స్. సో భారతదేశాన్ని కూడా అదే విధంగా ఈ ప్రావిన్సెస్ అవ్వచ్చు, ప్రెసిడెన్సీస్ అవ్వచ్చు, ప్రిన్స్లీ స్టేట్స్ అవ్వచ్చు, వాటన్నిటిని యూనిఫై చేసిన వ్యక్తి సర్దార్ పటేల్ గారు. అందుకే ఆయన్ని బిస్మార్క్ ఆఫ్ ఇండియా అంటారు. అలానే ఆయన్ని ఆధునిక ఆల్ ఇండియా సర్వీసెస్ వ్యవస్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అని పిలుస్తారు. ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అంటే, కొంతమంది ఇంజనీర్ అని చెప్తారు, కొంతమంది డాక్టర్ అని చెప్తారు, కొంతమంది సైంటిస్ట్ అని చెప్తారు, కొంతమంది యాక్టర్ అని చెప్తారు. బట్ కొంతమంది ఖచ్చితంగా నేను ఐఏఎస్ ఐపీఎస్ అవుతాను అని అంటారు. వెల్, ఆ ఐఏఎస్ ఐపీఎస్ ఏదైనా సరే, ఆ సర్వీసులు ఏవైతే ఉన్నాయో, ఇట్ ఈస్ ఆల్ ద గిఫ్ట్ ఆర్ ఎల్స్ వీ కెన్ సే ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది ఆయన ఆలోచనే. అందుకే ఆల్ ఇండియా సర్వీసెస్ వ్యవస్థాపకుడిగా కూడా ఆయన్ని పరిగణిస్తారు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే అందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ముద్దుగా బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారో, అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ పటేల్ గారిని ఉద్దేశిస్తూ ఒక మాట అన్నారు. హీ ఈజ్ ద బిల్డర్ అండ్ కన్సాలిడేటర్ ఆఫ్ ఇండియా. మన భారతదేశపు యొక్క నిర్మాత ఆయన అని చెప్పారు. భారతదేశ స్వాతంత్ర్యంలో సర్దార్ పటేల్ పాత్ర ఏంటి? మన భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టడంలో ఎందరో మహానుభావులు ఎంతో త్యాగం చేశారు. వాళ్ళ జీవితాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు భారతదేశం, వాళ్ళ యొక్క మాతృభూమి స్వాతంత్ర్యం తెచ్చుకోవాలి అని చెప్పి దానికోసం పాటుపడ్డారు. అందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు. అలానే అవి కాకుండా ఇంకేం చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్పెసిఫిక్గా మనం గమనిస్తే, సర్దార్ పటేల్ సంస్థానాల శకలాలను భారత యూనియన్లో ఏకం చేయడానికి తన ప్రయత్నాలు చేశారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈవెన్ దో ఇండియా ఈజ్ ఫెడరేషన్, కానీ ఎక్కడా కూడా మనకు ఆ విధంగా కనిపించదు. మన భారతదేశం ఒక సమాఖ్య వ్యవస్థను పాటిస్తుంది, కానీ సమాఖ్యలాగా కనిపించదు. ఎందుకంటే అవర్ ఇండియా ఈజ్ అ యూనియన్. అన్ని రాష్ట్రాలు కలిపి ఒక దేశంలాగా ఏర్పడ్డాయి, అందుకే దాన్ని యూనియన్ అన్నారు. యూనియన్ అంటే ఏంటి, ఫెడరేషన్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాలు ఏంటి, ఇలాంటి అంశాలకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలి అని అంటే తెలుసు కదా మీరు ఎక్కడికి వెళ్ళాలో, అప్టేక్ జాబ్స్. సో ఏవైతే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా చిన్నగా ఉండేవి. మనం ప్రస్తుతం ఉంటున్న భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ని ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే, భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు 550 కన్నా ఎక్కువ ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. మనం ఈ రోజుల్లో ఒక 2 రాష్ట్రాలని కలుపుదాము అని అనుకుంటేనే అది జరగదు. మరి అలాంటిది ఆ రోజుల్లో 1947 ఆ టైంలో 550కి పైగా ప్రిన్స్లీ స్టేట్స్ని ఏకం చేసిన ఒకే ఒక్క వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనం పరిచయం చేసుకుంటున్నప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్, హీ వాజ్ ఆల్సో ఎ పొలిటికల్ లీడర్. ఆయన ఒక రాజకీయ నాయకుడు కూడా. మరి రాజకీయ నాయకుడు అన్నప్పుడు ఆయన ఏ పార్టీతో కలిసి పనిచేశారు అంటే, ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.
ఆయన గుజరాత్ సభ కార్యదర్శి. అంటే ఐఎన్సీకి సంబంధించి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వింగ్ ఉండేది. అలా గుజరాత్ వింగ్కి ఆయనే కార్యదర్శి, సెక్రటరీ. అలానే కరాచీలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్కి ఆయన అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఐఎన్సీ ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోట మీట్ అయ్యేవాళ్ళు. ఒకసారి కాల్కటా అని, ఒకసారి సూరత్ అని, ఒకసారి బాంబే అని, ఒకసారి కరాచీ అని, ఒకసారి పూనా అని, ఇలా ఒక్కొక్క చోట మీటింగ్ జరిగినప్పుడు ఒక్కొక్కళ్ళు దానికి నాయకత్వం వహించేవాళ్ళు. అలా ఎప్పుడైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సెషన్ ప్రస్తుత పాకిస్తాన్ దేశంలో ఉన్న కరాచీలో జరిగిందో అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దానికి నాయకత్వం వహించారు. మరి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి పెట్టాలి అన్న కోరిక ఆయనకి నెరవేరింది. భారతదేశంలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటిని ఏకం చేసి భారతదేశం యూనియన్ ఏర్పాటు చేశారు ఆయన. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేపట్టిన బాధ్యతలు ఏంటి అని మనం గమనిస్తే, మన భారతదేశానికి, మరీ ముఖ్యంగా స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి హోంశాఖ మంత్రివర్యులు, అలానే మన భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి, ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎప్పుడు కీర్తిశేషులు అయ్యారు అని మనం గమనిస్తే 1950వ సంవత్సరం డిసెంబర్ 15న ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన స్వర్గస్థులైంది ఒక గుండెపోటు ద్వారా, ఒక సివియర్ హార్ట్ అటాక్ ద్వారా ఆయన మరణించారు. అలానే ఇక్కడ మనం గమనిస్తుంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం, 182 అడుగులకి పైగా ఎత్తైన విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇది గుజరాత్ రాష్ట్రంలోని సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర ఉంది. జీవితంలో కనీసం ఒక్కసారైనా ఖచ్చితంగా మనం ఇలా విగ్రహాన్ని చూడాలి. ఎందుకంటే మనం ఎలాగో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని నేరుగా చూడలేకపోయాం, కనీసం ఆ విగ్రహాన్ని చూస్తే ఆయన్ని చూసినట్టే. సో దట్ బ్రింగ్స్ us టు ద ఎండ్ ఆఫ్ దిస్ కరెంట్ అఫైర్. గుర్తుపెట్టుకోండి, ఆయన్ని బిస్మార్క్ ఆఫ్ ఇండియా అన్నారు, భారతదేశానికి సంబంధించి ఆల్ ఇండియా సర్వీసెస్ యొక్క వ్యవస్థాపకులు అని అన్నారు, ఉక్కు మనిషి అన్నారు, సర్దార్ అని అన్నారు. బట్ ఏ పేరుతో పిలిచినా కూడా ఆయన ఎప్పుడు భారతదేశం కోసమే పాటుపడ్డాడు. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.